ఏపీలో మరో కీలక హామీ పట్టాలెక్కింది. దీంతో ఇప్పటి వరకు పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై పన్నికట్టుకుని మరీ విమర్శలు చేస్తున్న వైసీపీకి భారీ షాక్ తగిలినట్లయింది. ప్రత్యర్థి పక్షం ఎంతలా విమర్శలు చేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తోంది కూటమి సర్కార్. కేవలం 14 నెలల కాలంలోనే ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం మరో 2-3 నెలల్లోనే మిగతా హామీలన్నింటినీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరి తాజాగా అమల్లోకి వచ్చిన ఆ కీలక పథకం ప్రభుత్వానికి ఏ మేరకు మైలేజ్ తీసుకురానుంది? ఏపీలో జగన్కు ఇది భారీ షాకింగ్ న్యూస్. ఇన్నాళ్లు పథకాల అమలు విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్న జగన్కు చెక్కన్నట్లుగా మరో కీలక హామీని పట్టాలెక్కించింది కూటమి సర్కార్. మహిళల కోసం ప్రభుత్వం మరో పెద్ద సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు మహిళలు ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం కింద మహిళలు 5 రకాల బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫ్రీ అనగానే ఎక్కడికైనా ఎలాగైనా వెళ్లొచ్చునని భావించడం సరికాదు. ప్రభుత్వం కొన్ని నియమాలు ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఆ నియమాలను పాటించకపోతే జీరో టికెట్ బదులు అసలు టికెట్ ధర చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ప్రయాణించే ముందు ప్రయాణికులు అర్హత, నిబంధనలు, అలాగే ప్రయాణ మార్గదర్శకాలు తెలుసుకోవడం అవసరం. స్త్రీశక్తి పథకం ద్వారా పల్లెల్లో నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు మహిళల ప్రయాణం ఖర్చు లేకుండా సులభంగా జరగనుంది. ముఖ్యంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే గ్రామీణ మహిళలకు ఇది పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం చదువుకోవడానికి, ఉద్యోగం కోసం, వ్యాపార పనుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి బయలుదేరే మహిళలకు రవాణా ఖర్చు తగ్గించడం. సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో కూడా ఈ సదుపాయం లభిస్తుంది. అయితే లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ వంటి హై ఎండ్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఈ పథకం ప్రయోజనం పొందడానికి మహిళలు బస్సుల్లో ఎక్కిన వెంటనే ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలి. ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడి సరిపోతుంది. గుర్తింపు చూపించిన తర్వాత కండక్టర్ ఒక జీరో టికెట్ ఇస్తారు. ఇందులో గమ్యం, బస్సు వివరాలు ఉంటాయి. ఈ టికెట్టుతో నిర్ణయించిన రూట్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మధ్యలో గమ్యం మార్చాలనుకుంటే, లేదంటే మరో రూట్లో వెళ్లాలనుకుంటే కొత్త జీరో టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. టికెట్ లేకుండా ప్రయాణిస్తే సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఛార్జీలు చెల్లించాలి. ఈ విధంగా స్త్రీశక్తి పథకం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు స్వేచ్ఛగా, భద్రంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. ఉచిత బస్సు పథకాన్ని సీఎం నేరుగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్సు టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేష్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో, నీరాజనలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు. థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటి వరకు ప్రయాణ ఖర్చు కారణంగా వెనకడుగు వేసిన అనేక మంది మహిళలకు ఇది గొప్ప ఊరట కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ పథకాన్ని మహిళల సురక్షిత ప్రయాణం, ఆర్థిక భారం తగ్గించడం, విద్యా ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా అమలు చేస్తోంది. బస్సు ఛార్జీల రూపంలో అయ్యే ఖర్చు తగ్గిపోవడం వల్ల కుటుంబానికి కూడా ఆర్థిక ఊరట లభిస్తోంది. అంతేకాదు, ఈ పథకం వల్ల బస్సు ప్రయాణం చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశముంది. అయితే ఈ సదుపాయాన్ని పొందడానికి కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. స్థానిక రవాణా విభాగం అధికారులు ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా కఠినంగా పర్యవేక్షిస్తారు. బస్సు కంట్రోలర్లు, ఇన్స్పెక్టర్లు అన్ని రూట్లలో తనిఖీలు చేస్తారు. ఎవరైనా తప్పుడు సమాచారమిచ్చి లేదంటే తప్పుగా ప్రయాణిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణాన్ని మరింత సులభం, సురక్షితం చేస్తుంది. కానీ ఈ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ప్రభుత్వ నిబంధనలు తెలుసుకుని వాటిని పాటించడం అవసరం. లేకపోతే ఉచిత ప్రయాణం అనుకున్నది టికెట్టు బిల్లుగానే మారిపోవచ్చు. ఉచిత బస్సు హామీ పథకంతో ప్రభుత్వంపై మహిళా లోకం నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక దీనివల్ల ఆటో కార్మికులకు ఇబ్బంది తలెత్తే అవకాశముంది. రోడ్లపై కనపడే ద్విచక్ర వాహనాల్లో 90% పైగా పురుషులవే కనిపిస్తాయి. ముఖ్యంగా ఆటోలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో ఆటో కార్మికుల కష్టాలను గమనించిన ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు భర్తీగా లబ్ధి చేకూరేలా మేలు చేయనుంది. అటు వైసీపీకి కూడా చెక్ పడినట్లే. ఎందుకంటే గత ఏడాది కాలంగా పథకాలు అమలు చేయడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ విమర్శలకు ఇక చెక్ పడినట్లే.